తెలంగాణ కేబినెట్ విస్తరణకు కసరత్తు జరుగుతోంది. ఉగాదికి మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. 2 బర్తులు మినహా మిగతా 4 మంత్రి పదవులపై స్పష్టత రానుంది. కార్పొరేషన్ చైర్మన్ల భర్తీ కూడా ఉగాదికి అంటోంది టీపీసీసీ. ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల వారికి కేబినెట్లో చోటుపై క్లారిటీ ఉన్న హైదరాబాద్, రంగారెడ్డి నుంచి ఎవరిని తీసుకుంటారనే అంశంపై సస్పెన్స్ కొనసాగుతోంది. సో కేబినెట్ విస్తరణకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా కరెస్పాండెంట్ రాకేష్ ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అవుతున్నారు. రాకేష్, చెప్పండి, కేబినెట్ విస్తరణ ఉంటుంది ఉగాది లోపే అని అంటున్నారు. దీంతో పాటుగా ఇక్కడ హైదరాబాద్, రంగారెడ్డి నుంచి ఎవరికైనా అవకాశం ఉంటుందా అనేది ఒక ప్రశ్న. విజయశాంతికి సంబంధించిన మరొక ప్రశ్న ప్రస్తుతం అందరి మీద ఉన్న పరిస్థితి. దాంతోపాటు బీఆర్ఎస్ నుంచి ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారో వాళ్ళకి అవకాశం ఇస్తారా అనేది కూడా మరో ప్రశ్న. మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి రాకేష్? ఎస్, తెలంగాణ క్యాబినెట్ విస్తరణకు దాదాపుగా ముహూర్తం ఖరారైందని చెప్పుకోవచ్చు. ఈ ఉగాది రోజు ఉదయమే రాజ్భవన్లో ఈ దానికి సంబంధించిన ఏర్పాట్లు అయితే చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. నిన్న 2 గంటల పాటు ఢిల్లీలో రాహుల్ గాంధీ, ఖర్గే, కేసీ వేణుగోపాల్తో సమావేశమైన రాష్ట్ర నేతలు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, సామాజిక సమీకరణాలు, జిల్లా సమీకరణాలపై కూడా పూర్తి వివరాలు చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. కొంత సామాజిక సమీకరణాలు, జిల్లా సమీకరణాల విషయంలో కొంత పార్టీ ఇబ్బంది పడడం వల్లే ఇన్ని రోజులు ఆలస్యమైనట్టుగా తెలుస్తూ ఉంది. అయినప్పటికీ ఇప్పుడు కూడా ఇబ్బందులు ఎదురవడంతో ఇక చేసేదేం లేక తప్పని పరిస్థితుల్లో కనీసం 4 బెర్తులైనా ఖరారు చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా సమాచారం. ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గంతో పాటు ఎస్టీ సామాజిక వర్గం, ఈ 2 విషయాలలో కూడా ఈ క్యాబినెట్కు సంబంధించి ఎవరిని ఎంపిక చేయాలనే దానిపైన మీమాంస కొనసాగుతుంది. ముఖ్యంగా నల్గొండ జిల్లా విషయానికి వస్తే ఇప్పటికే అక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రులుగా ఉండడంతో రాజగోపాల్ రెడ్డి కూడా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ నుంచి కాంగ్రెస్లో చేరే సమయంలో ఏఐసీసీ నేతలు మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చినట్టుగా ఆయన చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. ఒకవేళ రాజగోపాల్ రెడ్డి కనుక ఇస్తే సంబంధించి 3 రెడ్లే అవ్వడం కూడా ఆ జిల్లాకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి, మిగతా కులాల వారికి ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంటుంది, పొలిటికల్గా కూడా నష్టం జరుగుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదే జిల్లా నుంచి, ఉమ్మడి జిల్లా నుంచి బాలునాయక్ ఎస్టీ కోట నుంచి మంత్రి పదవి కోసం ట్రై చేస్తున్నారు. ఒకవేళ బాలునాయక్ కనుక ఇస్తే మిగతా సామాజిక సమీకరణాలు కూడా సెట్ అవుతాయని భావిస్తున్నప్పటికీ రాజగోపాల్ రెడ్డి మాత్రం తనకు మంత్రి పదవి ఇవ్వాల్సిందంటూ కూడా పట్టుపడుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఒకవేళ ఈ పేరు కనుక ఖరారు చేస్తే ఎస్టీ కోట నుంచి, ముఖ్యంగా లంబాడ కోట నుంచి ఎవరికి ఇవ్వాలనేది మీమాంస అయితే ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితి కనబడుతోంది. ఇక ఉమ్మడి ఆదిలాబాదు, ఉమ్మడి నిజామాబాదు, అలాగే ఉమ్మడి రంగారెడ్డి, దీంతోపాటు ఉమ్మడి హైదరాబాద్కు సంబంధించిన వాటిలో ఇప్పటివరకు బెర్తు ఖరారు కాలేదు. కాబట్టి ఈ 4 జిల్లాల నుంచి కనీసం ఒక్కొక్కరికి అవకాశం కల్పించాలనుకుంటున్నారు. అందులో భాగంగా నిజామాబాద్ వెళ్తే అక్కడ సుదర్శన్ రెడ్డి పేరు తెరపైకి ఉంది. కొంతమంది సీనియర్లు అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ ఆ జిల్లాలో ఇతరులకు ఇవ్వడానికి అవకాశం లేకుండా పోయింది. కాబట్టి సుదర్శన్ రెడ్డి పేరు దాదాపుగా ఖరారైనట్టు చెప్పుకోవచ్చు. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ విషయానికి వస్తే అక్కడ ప్రేమ్ సాగర్ రావు అలాగే వివేక్ ఇద్దరు కూడా ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పటికే సంబంధించి వెలమ సామాజిక వర్గం నుంచి జూపల్లి కృష్ణారావు ఇప్పటికీ క్యాబినెట్లో ఉన్నారు. కాబట్టి ప్రేమ్ సాగర్ రావుకు అవకాశం ఇస్తారా లేదని చూడాలి. తీవ్రంగా అయితే ప్రయత్నం చేస్తున్నారు. దానికి సంబంధించిన క్లారిటీ అయితే రావాల్సి ఉంది. వివేక్ కూడా ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి తీసుకొచ్చామని వివేక్ చెప్తున్నారు, పార్టీ నేతలు కూడా చెప్తున్న నేపథ్యంలో సంబంధించి కొంత పొలిటికల్గా కూడా వర్కౌట్ అవుతుందని భావిస్తున్న నేపథ్యంలో వివేక్ మెజారిటీ అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. మైనారిటీ కోటాతో పాటు ఒకరికి ఉద్వాసన పలుకుతారు అనే వార్త కూడా కొంత హల్చల్ చేస్తున్న పరిస్థితి ఇటీవల కాలంలో. కీలకమైన పోర్ట్ఫోలియోలో కూడా ఏమైనా మార్పు ఉండే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా పోర్ట్ఫోలియోలు చేంజ్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ట్రైబల్ వెల్ఫేర్కు సంబంధించి మంత్రి సీతక్క అడుగుతున్నారు. తన సామాజిక వర్గాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం ఈ శాఖ నాకు ఇస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని ఇప్పటికే సీఎంకి చెప్పినట్టుగా సమాచారం. దీంతో ఆమెకు ట్రైబల్ వెల్ఫేర్ శాఖను ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. మిగతాకు సంబంధించి కూడా ఒక 2 శాఖలు, చిన్న శాఖలు చేంజ్ చేసే అవకాశం ఉంది. ఉద్వాసన విషయానికి వస్తే మాత్రం కొంత కన్ఫ్యూజన్ ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ఒకవేళ ఉద్వాసన కనుక పలికితే ఎవరికి అవకాశం ఇవ్వాలనే దానిపైన క్లారిటీ లేదు. ఎందుకంటే సంబంధించి బీసీలలో కానీ ఇటు ఓసీలలో కానీ తీసివేయడానికి అవకాశం కల్పించి మళ్ళీ కొత్త వారిని తీసుకునేంత స్పేస్ అనేది కాంగ్రెస్ పార్టీ ముందు కనిపించట్లేదు. ఇప్పుడున్న 6 బెర్తులను ఖరారు చేయడం కోసమే తలలు పట్టుకుంటున్న పరిస్థితి. ఏ విధంగా కూడా జిల్లాల సమీకరణాలు చూసినా, సామాజిక సమీకరణాలు చూసినా ఎక్కడ కూడా ఆ కూర్పు అనేది కుదరకపోవడంతోనే ఏం చేయాలనే మీమాంస కొనసాగుతున్న నేపథ్యంలో మళ్ళీ ఒకరికి ఉద్వాసన ఇచ్చి ఇంకొకరికి తీసుకోవడం అనేది పెద్ద ఛాలెంజింగ్గా మారే అవకాశం ఉంది. అందులో భాగంగానే 6 స్థానాలు ఉంటే కనీసం 4 అయినా చేయాలనే దానికి ఒక క్లారిటీ రావడం జరిగింది. ఇప్పటికీ హైదరాబాద్, రంగారెడ్డి విషయంలో
క్లారిటీ లేదు. నిన్న 2 గంటల మీటింగ్ జరిగినప్పటికీ పీసీసీ నేతల వాళ్ళు కూడా క్లారిటీ ఇవ్వట్లేదు. ఇక్కడ మల్రెడ్డి రంగారెడ్డి ట్రై చేస్తున్నారు. సంబంధించి సియాసత్ నుంచి ఎమ్మెల్సీ అయిన అమీర్ అలీ ఖాన్ కూడా ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఒకవేళ అమీర్ అలీ ఖాన్ కనిపిస్తే మన్యారి కోట కూడా ఫిల్ఫిల్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. రంగారెడ్డి జిల్లా నుంచి చూస్తే ఉమ్మడి రంగారెడ్డి నుంచి స్పీకర్గా గడ్డం ప్రసాద్కు అవకాశం కల్పించారు కాబట్టి ఒకరికి విప్ పదవి ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఓకే రాకేష్, థ్యాంక్ యూ. సో ఈ సస్పెన్స్ అయితే ఇంకా కంటిన్యూ అవుతోంది. చాలా కాలం అయిపోయింది కాబట్టి ఈసారి మాత్రం ఖచ్చితంగా కేబినెట్ విస్తరణ జరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు.